దద్దమ్మ పాలన నేను 10 నుంచి తప్పుకోగానే కరెంటు పోతున్నాడా ఓ సన్నాసి ఎన్నిసార్లు పోయింది గివ్వే అబద్ధాలు చెప్పి బతుకు నీ బతుకంతా అబద్ధాలు చెప్పాలి పిట్టల దూర ముచ్చట్లు చెప్పాలి తప్ప ఒక్కటి కరెక్ట్ లేదు ఎప్పుడు ప్రజలు రెచ్చగొట్టుడే ఏదో అప్పుడప్పుడు పోతే తప్పేమున్నది నీ పాలనలో పోలేదా నీ పాలనలో కూడా పోయే సందర్భాలు చాలా ఉన్నాయి నువ్వు మాట్లాడుతున్నావా ఎన్నిసార్లు ఇక్కడ లైవ్ పెట్టినప్పుడు మాకు బ్యాకప్ లేక ఎన్నిసార్లు లైవ్ కట్ అయిందో తెలియదా ఇప్పుడు మాట్లాడుతున్నావా తెలంగాణ రాకముందు ఎలక్షన్ ముందు 100 సార్లు పోయింది లైవ్ కట్ అయినాయి ప్రజల సాక్ష్యం కదా లేదా సిగ్గుండాలే కొంచెమైనా ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు పొంగనాలు కొడుతూ ఉన్నాడు ఏం చెప్పించుకోకుంటారా నిన్ను నాకు అర్థం కాదు నిన్ను మీ అందరినీ కూడా మీ కల్వకుంట్ల కాలకీలందరినీ కూడా చెప్పులు తీసుకొని మొత్తం ఈ తెలంగాణ తరిమి కొట్టాలి అప్పుడు కానీ తెలంగాణ ప్రశాంతంగా ఉండదు ఈ సభ రాజకీయాల కోసం పెట్టిన సభ కాదు దేనికోసం అట కృష్ణా నీళ్ళలో మన హక్కుల కోసం కృష్ణా నీళ్ళ హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడుతున్నావు గత 10 సంవత్సరాలు ఎవరి సంకనాకినవురా ఎద్దవా ఈడియట్ మన జీవన్మరణ సమస్య కోసం మన బతుకు కోసం పెట్టిన సభట ఏ జీవన్మరణ సమస్య ఇప్పుడు వచ్చి మన జీవన్మరణ సమస్య మన తెలంగాణ సెంటిమెంట్ రేపు మాపో బీఆర్ఎస్ను మళ్ళీ టీఆర్ఎస్ చేసి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తాడు ఈ దుర్మార్గుడు ఈ కల్వకుంట్ల కాలకేయుడు ఈ కృష్ణా నీళ్ళలో మన వాట మనకు దక్కేంత వరకు ఈ జన ఉద్యమం ఆగదు నేను సాధించే తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోలేదు ఎవరు సాధించే తెలంగాణ ఎవడు నువ్వు ఒక్కరు చేసే వచ్చిందా ఉద్యమం తెలంగాణ నువ్వు ఒక్కరు చేసి వచ్చిందా ఈ తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని సబ్బండ వర్గాలు కలిసి పోరాటం చేస్తే 1200 మంది అమరులైతే లక్షలాది మంది విద్యార్థి యువత తమ జీవితాలను త్యాగం చేసి జీవితాలను కోల్పోయి ఈరోజు తెలంగాణ కోసం పాటుపడితే తెలంగాణ వచ్చింది తప్ప బట్ నేను సాధిస్తే వచ్చింది నేను ఉద్యమం చేస్తే వచ్చింది చెప్పేసి ఇలాంటి బ్రోకర్ ముచ్చట్లు మాట్లాడకరా ఈడియట్ కృష్ణా జిల్లాలో తెలంగాణ హక్కు కోసం పోరాడడానికి బెబ్బుల్లో వచ్చాను బెబ్బులు లేదు బెబ్బుల్లో వచ్చినావా నువ్వు మనిషివి నువ్వు కథ బెబ్బులు లేదు పిల్లి లేదు అంతా ఎలుక ఇంకా నువ్వు కుక్క అని చెప్పి నమ్ముతావు కుక్క గాడిద దున్నపోతా అంటే నమ్ముతాం ఎందుకు బతుకుతావు అర్థం కాదు ఇంకా ఆ సిగ్గులేని జన్మ ఎందుకు ఆ బతుకుతావు అర్థం కాదు దద్దమ్మల పాలన నేను 10 నుంచి తప్పుగా కరెంటు పోతున్నాడు పాలిచ్చే బర్రెని కాదని దున్నపోతు తెచ్చుకున్నాడట ఇట్లా ఉన్న పరిస్థితి గీ సామెతలు చెప్పే బతుకు పాలిచ్చే బర్రె అట నువ్వు పాలిచ్చే బర్రె కాదు పాపాలు చేసినటువంటి పాపాల భైరవుడు నువ్వు వాస్తవంగా అయిపోయాయి పాపాల భైరవుడి కాదని ఈరోజు కనీసం సరే దున్నపోతూ బర్రెను ఏదోటి వచ్చింది ఇక్కడ కనీసం డెమోక్రటిక్ పాలన నడుస్తూ ఉంది నీ పాలన ఏమైంది నీకు నియంత్రిత పాలన నికృష్ట పాలన నీ కుటుంబ పాలన నీ దరిద్ర పాలన ఈరోజు 10 సంవత్సరాలు భరించి ప్రజలు స్వేచ్ఛ కోరుకున్నారు తీర్పిచ్చారు నీ ఆట పాలిచ్చే బర్రెట నీ సిగ్గు శరీరం లేని జీవితం ఏం మాటలరా నాయనని కాంగ్రెస్ నేతలకు పదులు డబ్బులపైనే మమకారట నీకు లేదు కావచ్చు నీకు నీ కొడుక్కి మీ ఇద్దరికి లేదు కావచ్చు మీ ఇద్దరికి ఉన్నంత పదవికాంక్ష ఎవరికి లేదు ఈ ప్రపంచంలో పిచ్చోలు అవుతారు మీరైతే పదవి పోయిన తర్వాత మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాని పరిస్థితి మీ కొడుకు కాలు ఇరగొట్టి ఇంకా సరిపోలే కావచ్చు రైతులకు చెప్పులు ఉంటాయి కొడితే 32 పళ్ళు ఊడతాయట మరి మాకు కూడా చెప్పులే నిన్ను కొడితే మరి నీకు ఉంటాయా నీ దవడ ఉంటుందా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా దమ్ముంటే నీళ్ళు ఇవ్వాలి కానీ మేడిగడ్డకు వెళ్ళించేస్తారట మేడిగడ్డ నుంచే కదా నీళ్ళు వచ్చేది సన్నాసి ఆడ ఆల్రెడీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్లియర్గా చెప్పింది నీళ్ళు ఖాళీ చేసి మళ్ళీ నిర్మించండి అని చెప్పేసి క్లియర్గా చెప్పింది మరి దాని సంగతి మాట్లాడుతా సన్నాసి అప్పుడు మనకు నీళ్ళు ఎట్లా వస్తాయి బ్రిడ్జ్ కూలిపోతుంది మొత్తం కూలిపోయినాక ఏం చేస్తావు ఇదా నువ్వు చేసినట్టు కట్టడం 1,00,000 కోట్లు పెట్టి కట్టితే కూలిపోతా ఉంటే చూసుకుంటూ కూర్చో మళ్ళీ నీళ్ళు పంపించి కూర్చోవాలి ఇదా సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా 100 పిల్లర్లో 1-2 దెబ్బతింటే రిపేర్ చేయాలట మరి నీ ఒక కాలు ఇరగొట్టారు కదా మీ కొడుకు మరి అట్లే ఉంటారు రాదు మరి ఎందుకు రిపేర్ చేసుకుంటున్నావు మరి ఒక కాలుతో తిరుగు చూద్దాం ఎందుకు మరి ఇంకో కట్టె పట్టుకో ఎందుకో పోతున్నావు సిగ్గుశరం ఉండాలి కొంచెమైనా నాగార్జున సార్ కుంగలేదా మూసుకోపోలేదా జీవితం వాటి గురించి మాట్లాడతాడు కృష్ణానది జిల్లాలో హక్కులు మన జీవన్మరణ సమస్య అంటే ఏం లేదండి దక్షిణ తెలంగాణ ప్రజలు రెచ్చగొట్టాలి అక్కడ ఏదో ఒక విధంగా అలజడి రేపి తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మళ్ళీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశమే లేదు వాస్తవం చెప్పాలంటే
వీళ్ళకి ఇదే సెంటిమెంట్ ద్వారా తప్ప ఇంకా వేరే ఉద్దేశమే లేదు చెప్పాలంటే. అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధాని నిలదీయాలట. ఎవరు అధికారులు ఉన్నా కేంద్రంతో కొట్లాడటం మొగోళ్ళు పని అట. అబ్బా నువ్వేం కొట్లాడు? చాతగాని దద్దమ్మ లెక్క ఈరోజు ఏది డిమానిటేషన్కి, వ్యవసాయ చట్టాలకి, అనేక చట్టాలకి మరి మద్దతు ఇచ్చినావు కదా. ఈ ముఖమేడు పెట్టుకుంటారు సన్నాసి. నువ్వు మొగనివా మరి అప్పుడు? ఎన్ని చట్టాల పేరు నువ్వు అది చేసినావు? నీదో బతుకు, నీదో కథ. ఇట్లా కేసీఆర్ అనేవాడు అన్ని అబద్ధాలు, అర్ధసత్యాలతోటి నిన్న ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేసి ప్రజలు డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాన్ని ఎవ్వరూ కూడా నమ్మే పరిస్థితి లేదనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా.